కావాలి, హౌసింగ్ తయారు చేసేవాళ్ళు కావాలి, కెమెరా లెన్స్, కెమెరా మాడ్యూల్ తయారు చేసేవాళ్ళు కావాలి, చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాళ్ళు కావాలి, యాక్సెసరీస్ తయారు చేసేవాళ్ళు కావాలి. అధ్యక్ష చైనా సక్సెస్ స్టోరీ అదే. వాళ్ళు సిటీస్ తయారు చేశారు, టాయ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఆ ఈవీ కార్ సిటీ, ఇట్లా ఎకో సిస్టమ్స్ క్లస్టర్స్ అన్ని వచ్చినాయి కనుకనే వాళ్ళంతా చౌకగా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు. అధ్యక్ష వాళ్ళని ఇలా ఆదర్శంగా తీసుకుని వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్. మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. ఇది వర్టికల్ అధ్యక్ష. హారిజాంటల్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష, లాస్ట్ పాయింట్ హారిజాంటల్ అధ్యక్ష ఎడ్యుకేషన్ అధ్యక్ష. నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కరికులం, వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, ఇది టెస్ట్ చేయాలి. టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్, ఇది మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ 2 పాయింట్స్ అధ్యక్ష. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే 50% ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష. 50% అధ్యక్ష. గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారు ఎల్జీ, బ్లూ స్టార్, డైకన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. ఈ రెండు రాబోయే 18 నెలల్లో పూర్తవుతాయి అధ్యక్ష. అది 70% వెళ్తుంది అధ్యక్ష. ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు వాళ్ళు కోరారు అధ్యక్ష, టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి, ఐటీఐ పాలిటెక్నిక్స్ని మేము అడాప్ట్ చేసుకుంటాం, మాకు గ్యాస్ తయారు చేసే కంపెనీలు కావాలి, కార్డ్బోర్డ్ బాక్సులు తయారు చేసే కంపెనీలు కావాలి, థర్మోకోల్ కేసింగ్ తయారు చేసే కంపెనీలు కావాలని వాళ్ళు కోరారు అధ్యక్ష. ఈ ఆలోచన కూడా అక్కడి నుంచి మొదలైంది. ఇట్లా ప్రతి ఎకో సిస్టమ్ మేము తయారు చేస్తాం అధ్యక్ష. దానికి కావాల్సిన మన హౌసింగ్ చేయాలి, దాని తర్వాత మా కందులు దుర్గేష్ గారు హోటల్స్ తీసుకురావాలి. ఈ మొత్తం ఎకో సిస్టమ్, వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే నిరుద్యోగ యువకులకి మేము ఉద్యోగాలు కల్పించగలుగుతాం అధ్యక్ష. వైకాపోలు మమ్మల్ని ఆపలేరు. మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. ఒక కప్పు కాఫీ కన్నా ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమనండి. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. ఒక కప్ కాఫీ తప్ప, ఒక కప్ టీ తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్. ఆయన అలిగేషన్ చేసి వాకౌట్ చేస్తాం కరెక్ట్ గా. ఇది పారిపోతాం అంటారు అధ్యక్ష, ఇది పారిపోతాం అంటారు. నో ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్, హీ షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ అనుమతి మళ్ళీ నేను ప్రశ్నించాలి. క్వశ్చన్ నెంబర్ 14237 కందులు దుర్గేష్ గారు. అధ్యక్ష, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, బుడ్డ వెంగళరెడ్డి గారి యొక్క సేవల్ని సంస్మరించుకుంటూనే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర వారి పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదన ఏమీ లేదనేటువంటి మాటని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే, రామగోపాల్ గారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో మనం చరిత్రలో చూసినప్పుడు మొదటి స్వాతంత్ర పోరాటం 1857లో సిపాయి